ప్రతి పేరెంట్ కి 10/10 GPA కావాలా అనుకుంటారు. పిల్లోడికి చదువు బాగుండాలి, స్కూల్ ఫీజు తక్కువ ఉండాలి, మంచి మార్క్స్ రావాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. ఇది రియాలిటీలో పాసిబుల్ అవుతుందా? ఎడ్యుకేషన్ క్వాలిటీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా 10-10 రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. 10-10 రాలేదు అంటే అక్కడ పిల్లవాడి దగ్గర టాలెంట్ లేదు అని కాదు, వాళ్ళని మోటివేట్ చేస్తూ రిజల్ట్ లో ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్కూల్ రన్ చేస్తున్నారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు పేరెంట్స్ యొక్క మైండ్ సెట్స్ ఏమేమి చేంజ్ అయినాయి? పిల్లవాడు చదివి సంతకం చేస్తే చాలు, ఒక అవగాహన ఉంటే చాలు అన్న ఉద్దేశంతోనే అప్పట్లో 25 years బ్యాక్ ఉండేది. ఇప్పుడు వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. ఒక స్టూడెంట్ 2 చోట్ల ఉండి 2 కాలేజీల తరపున 2 స్కూళ్ళ తరపున కొట్టినాడంటే ఇవి ఇక్కడ ఫేక్ మార్కెటింగ్ అవుతుంది కదా సార్. కార్పొరేట్ లో అట్లా ఉండొచ్చేమో కానీ ప్రవీణ్, బడ్జెట్ స్కూల్స్ అని కొన్ని ఉన్నాయి మనకి. చాలా హానెస్ట్ గా, చాలా వాళ్ళు డెడికేషన్ గా, హార్డ్ వర్క్ తో పిల్లల్ని వీలైనంత 100% రిజల్ట్ రావడానికి చూస్తుంటారు. 1వ తరగతికే 1,00,000 ఎస్ అన్న నో అన్న ఉండే ఫ్యాక్ట్ అది. కార్పొరేట్ స్థాయిలో ఉన్నప్పుడే అది వర్తిస్తుంది. బడ్జెట్ స్కూల్లో అసలు ఇలాంటిది అసలు ఉండదు. మీ పిల్లలందరూ 500+ మార్క్స్ లో పాస్ అయి ఉన్నారు. ఇది ఏమన్నా అచీవ్మెంట్ కిందకే తీసుకోవచ్చా, లేకపోతే ఏదైనా మెకానికల్ ప్రాసెస్ ఐడెంటిఫై చేసి ఆ ప్రాసెస్ త్రూ పిల్లల్ని? మెకానికల్ ప్రాసెస్ అంటే అది కేవలం మార్కుల వరకే పరిమితం అవుతుంది. అందరు పిల్లలు ఒకేలాగా ఉండరు కదా. మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పి స్ట్రెస్ గా ఫీల్ అయిపోయి సూసైడ్ టెండెన్సీ ఉన్న పిల్లలకి వేలో గైడ్ చేస్తూ వస్తారు. ఎందుకంటే డైరెక్ట్ గా నేను ఫేస్ చేశాను, అది చూశాను డైరెక్ట్ ప్రత్యక్షంగా. పిల్లలు లవ్, అట్రాక్షన్ అని చెప్పేసి డైవర్ట్ అవుతుంటారు. చదువుకోవడానికి పంపిస్తుంటే పిల్లలు చేసే పనులు వేరే ఉంటాయి. ఒక్కొక్కసారి స్కూల్లో చదివే అమ్మాయో లేదా అబ్బాయో ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు ఇక్కడేమో ఇన్నోసెంట్ గానే ఉంటారు. కొన్ని స్కూల్స్ అర్ధాంతరంగా పంపించేస్తాయి. మీ కూడా చదవడం ఏ పనికి రాడని చెప్పి పంపించేది ఉంటది. వాళ్ళు చెప్పకుండా 8th దాకా పెట్టుకున్నారంటే కేవలం ఎక్స్పెక్ట్ తోనే వాళ్ళు పెట్టుకుంటారు. పిల్లల్ని కొట్టకూడదు, చట్టం ఉంది. కొట్టకపోతే కొన్నిసార్లు పిల్లలు కూడా అయినారు. కొట్టినా పర్లేదు, బాగా చదువు చెప్పండి అనేటప్పుడు. ఇప్పుడు ఎలాగొచ్చిందంటే మా అబ్బాయి నేను ఎందుకు ఇలాగా మాట్లాడడం అవసరం లేదు, మా వాడిని ఏమనకండి, మేమే ఏమన్నా. PUBG గేమ్, ఫ్రీ ఫైర్ ఏదో గేమ్ అది. పిల్లోడు ఆడుకుంటా దాంట్లో ఇమేజ్ చనిపోతుంటే కాపాడలేదని చెప్పేసి పోయి వాడు అక్కడ చనిపోయినాడు అని చెప్పి పోయి వాడి ఇంటికి పోయి వాడిని కొట్టి చంపేసినాడు. రియాలిటీకి డిజిటల్ దానికి తేడా తెలియకుండా పోయింది. అందుకని గవర్నమెంట్ ఇప్పుడు 16 years లోపల ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా అలౌ చేయొద్దు అని తీసుకురాబోతుంది కాబట్టి అది మంచి పరిణామం. క్రేజీగా ఫీల్ అయ్యేది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇళ్ళకి వెళ్తారు. కట్ చేసే సీన్ ఏంటి అంటే డైవర్షన్ అనేది అవుతుంది కదా ఇక్కడ. సోషల్ మీడియాని వాడుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు స్టూడెంట్. పూర్తిగా దెబ్బతినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. 2 పక్కల పదున్న ఒక నైఫ్ లాంటిది. ఏ టెక్నాలజీ ఎంత ఉంది అంటే టీచర్స్ అవసరం లేదు అనే వర్షంలో క్రియేట్ చేస్తుంది. టీచర్ కున్న ఎబిలిటీస్ కి ఏఐకి మనం పోల్చి చూస్తే మనం అడిగిన టాపిక్ మీదనే ఆన్సర్ ఇస్తుంది. కానీ టీచర్ నీ దగ్గర ఉన్న వర్త్ ఏంటి, నీకున్న మైనస్లు ఏంటి, ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశాలు టీచర్ దగ్గర ఉంటాయి. కూల్ డ్రెస్ వేసుకొని వాడు వచ్చి స్మోక్ చేస్తుంటే కొట్టి కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకోవాలనిపిస్తుంది నాకు. తల్లిదండ్రులు ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటది. కోవిడ్ వల్ల రాష్ట్రంలో 5,000 పైచిలకు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. స్టేట్ లో 2,600 స్కూల్స్ క్లోజ్ అయ్యాయి. 2,600 స్కూల్స్ క్లోజ్ అయ్యాయి. ఏపీ ఒకటేనా సార్ మీరు? ఏపీ ఒకటే చెప్తున్నా. 10-15 ఏళ్లలో శ్రీ వివేకానంద విద్యా విహార్ స్కూల్ ని ఎక్కడ చూడాలనుకుంటున్నారు అండ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? బలంగా అనుకుని ముందుకు వెళ్తున్నాం అంతే ప్రవీణ్. ఇంకా